హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ పార్ట్ 4కు సంబంధించిన క్వశ్చన్స్ని చూద్దాం. పార్ట్ 4 చూసే ముందు మిగతా 3 క్లాసెస్ని విని ఈ క్లాస్ వింటే క్లాస్ ఇంకా బాగా అర్థమవుతుంది. క్లాస్ని మొదలుపెట్టే ముందు మన క్లాస్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. A is 30% more efficient than B. A alone can do a job in 23 days. So, how long A and B together will complete the task? B కంటే A 30% ఎక్కువ పనితనం కలిగి ఉన్నాడు. A ఒక్కడే ఒక పనిని 23 రోజుల్లో పూర్తి చేయగలడు. అయితే A మరియు B ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇప్పుడు క్వశ్చన్ని చూద్దాం. B కంటే A 30% ఎక్కువ పనితనం కలిగి ఉన్నాడు. ఇప్పుడు A/B యొక్క ఎఫిషియన్సీ కనుక్కుందాం. B కంటే A 30%, A 100 అనుకుందాం. ఆటోమేటిక్గా 30% ఎక్కువ కాబట్టి B 130 అవుతుంది. 0 0 క్యాన్సల్. ఎఫిషియన్సీ అనేది 13:10 అవుతుంది. నెక్స్ట్ ఏం అడిగాడో చూద్దాం. A ఒక్కడే ఆ పనిని 23 రోజుల్లో పూర్తి చేయగలడు. A యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 13. మనకు టోటల్ వర్క్ కావాలంటే A యొక్క ఎఫిషియన్సీ ఇంటూ A 23 రోజుల్లో పూర్తి చేశాడు కాబట్టి 23 డివైడెడ్ బై. అయితే AB కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? A యొక్క ఎఫిషియన్సీ 13, B యొక్క ఎఫిషియన్సీ 10, రెండు కలిపితే 23 అవుతుంది. ఇది టోటల్ వర్క్ బై టోటల్ ఎఫిషియన్సీ 23 క్యాన్సిల్ అయితే 13 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. A మరియు B ఇద్దరు కలిసి ఆ పనిని 13 రోజుల్లో పూర్తి చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. A is 16/2/3 more efficient than B. A alone can do a job in 39 days. So how long A and B together will complete the task? సేమ్ క్వశ్చన్ ఇది కూడా. B కంటే A 16/2/3 ఎక్కువ పనితనం కలిగి ఉన్నాడు. A ఒక్కడే ఒక పనిని 39 రోజుల్లో పూర్తి చేయగలడు. అయితే A మరియు B కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇప్పుడు ఆన్సర్ని ట్రై చేద్దాం. ఇప్పుడు 16/2/3ని ఎక్స్పాండ్ చేసుకుందాం. 16/2/3%. 3 × 16 48 ప్లస్ 2 50/300 అవుతుంది. 0 0 క్యాన్సల్. 5 1s 5 6 ఈక్వల్ టు 16/2/3 అంటే 1/6 అవుతుంది. క్వశ్చన్లో B కంటే A 16/2/3 ఎక్కువ అని అడిగాడు కాబట్టి A/B రాసుకుందాం. B యొక్క వాల్యూ 6 అయితే దీనికంటే 16/2/3 ఎక్కువ కాబట్టి +1 7. 7:6 అనేది A మరియు B యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. A ఒక్కడే ఒక పనిని 39 రోజుల్లో పూర్తి చేయగలడు కాబట్టి టోటల్ వర్క్ కోసం A యొక్క ఎఫిషియన్సీ 7 × A 39 రోజుల్లో చేస్తాడు. ఇది టోటల్ వర్క్ అవుతుంది. అలాగే A మరియు B కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో అని అడిగారు. 7 + 6 అనేది A మరియు B యొక్క ఎఫిషియన్సీ. ఇది 13 అవుతుంది. డివైడెడ్ బై 13. టోటల్ వర్క్ బై టోటల్ ఎఫిషియన్సీ చేస్తే మనకు పని వస్తుంది. 13 1s 13 3s 7 3s 21 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ B ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. A is 50% as efficient as B. C does half of the work done by A and B together. If C alone does the work in 20 days, then A, B and C together work in how many days? B యొక్క పనితనంలో A 50% మాత్రమే కలిగి ఉన్నాడు. A మరియు B కలిసి ఒక పనిలో సగం పనిని C చేస్తాడు. C ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తే A, B, C ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. B యొక్క పనితనంలో A 50% కలిగి ఉన్నాడు అంటే A/B. B మనం 2 అనుకుంటే ఇందులో 50% 1 అవుతుంది కాబట్టి A 1 అవుతుంది, B 2 అవుతుంది. నెక్స్ట్ A మరియు B కలిసి చేసే పనిలో సగం పని C చేస్తాడు. A మరియు B యొక్క పని 3 అవుతుంది. ఇందులో సగం 3/2. C యొక్క పని 3/2. 2ని ఇటు మల్టిపుల్ చేయాలి. 2 × 2 2s 4 3. A/B/C అనేది 2:4:3 అవుతుంది. ఇది ఎఫిషియన్సీ అవుతుంది. నెక్స్ట్ C
సి ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. మనకు టోటల్ వర్క్ కావాలంటే సి యొక్క ఎఫిషియన్సీ 3 ఇంటూ సి చేసిన పని రోజులు 20. మనకు క్వశ్చన్లో ఏమడిగాడంటే ఏబిసి ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. టోటల్ వర్క్ బై ఏబిసి యొక్క ఎఫిషియన్సీ 2 + 4 6, 6 + 3 9 డివైడెడ్ బై 9. 3 1s 3 3s 20/3 డేస్లో టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ A is thrice as good as workman as B and is therefore able to finish a piece of work in 60 days less than B. The time in days in which they can do it working together is. A యొక్క పనితనం B కంటే 3 రెట్లు ఎక్కువ. అందువల్ల అతను ఒక పనిని B కంటే 60 రోజులు తక్కువ సమయంలోనే పూర్తి చేయగలడు. వారు కలిసి పనిచేస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. ఏ యొక్క పనితనం B కంటే 3 రెట్లు ఎక్కువ. A:B. ఏ యొక్క పనితనం B కంటే 3 రెట్లు ఎక్కువ. B 1 అనుకుంటే A 3 అవుతుంది. ఇది ఎఫిషియన్సీ. మనకు క్వశ్చన్లో టైం ఇవ్వడం జరిగింది. అందువల్ల అతను ఒక పనిని B కంటే 60 రోజులు, ఇక్కడ రోజులు అంటే టైం కాబట్టి టైంలోకి మార్చుకోవాలి. దీన్ని రివర్స్ చేస్తే టైంలోకి అవుతుంది. 1:3. ఇక్కడ డిఫరెన్స్ అనేది 2 ఉంది. కానీ క్వశ్చన్లో మనకు 60 డేస్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇంటూ 30 చేయాలి. ఇప్పుడు ఏ యొక్క టైం అనేది కూడా ఇంటూ 30 చేయాలి. ఇది B యొక్క టైం కూడా ఇంటూ 30 చేస్తే 90 అవుతుంది. ఏ అనేవాడు 30 డేస్లో, B అనేవాడు 90 డేస్లో పనిని పూర్తి చేస్తాడు. వారు కలిసి పని చేస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి 90 అవుతుంది. 3s 1s 90/4 = 45/2 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి కాబట్టి 45/2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ P is 4 times as efficient as Q. P can complete a work in 45 days less than Q. If both of them work together, then how many days the work will be completed. Q కంటే P 4 రెట్లు ఎక్కువ పనితనం కలిగి ఉన్నాడు. P ఒక పనిని Q కంటే 45 రోజులు తక్కువ సమయంలో పూర్తి చేయగలడు. వారిద్దరు కలిసి పని చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది. ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. Q కంటే P 4 రెట్లు ఎక్కువ పనితనం కలిగి ఉన్నాడు. P:Q. Q 1 అనుకుంటే దీనికంటే 4 రెట్లు ఎక్కువ కాబట్టి P అనేవాడు 4. ఇది ఎఫిషియన్సీ అవుతుంది. మనకు టైం కావాలి కాబట్టి రివర్స్ చేస్తే సరిపోతుంది. 1:4. ఇక్కడ డిఫరెన్స్ అనేది 3 ఉంది. కానీ క్వశ్చన్లో మనకు డిఫరెన్స్ అనేది 45 డేస్ ఉంది. కాబట్టి 45 డేస్ రావాలంటే ఇంటూ 15 చేయాలి. అలాగే మనకు P యొక్క రోజులు కావాలంటే దీన్ని కూడా 1:15 చేస్తే 15 వస్తుంది. అలాగే దీన్ని కూడా Q యొక్క డేస్ రావాలంటే 4 × 15 60. ఇప్పుడు మనకు టోటల్ వర్క్ వచ్చేసి 60 ఇంటూ ఈ ఎఫిషియన్సీ వచ్చేసి 1. 60 ఇంటూ Q యొక్క ఎఫిషియన్సీ 1 కాబట్టి ఇది టోటల్ వర్క్ అవుతుంది. అలాగే వారిద్దరు కలిసి పని చేస్తే అన్నారు. P యొక్క ఎఫిషియన్సీ 4, Q యొక్క ఎఫిషియన్సీ 1 డివైడెడ్ బై 5 అవుతుంది. 5 1s 5 2s 12 డేస్లో వారిద్దరు కలిసి పనిని పూర్తి చేస్తారు. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ A takes twice as much as time as B and thrice as much as C to complete a piece of work. They together complete a work in 1 day. In what time will A alone complete the work? A ఒక పనిని పూర్తి చేయడానికి B కంటే 2 రెట్లు మరియు C కంటే 3 రెట్లు ఎక్కువ సమయం పడుతుంది. వారు ముగ్గురు కలిసి పనిచేస్తే ఒక్క రోజులో పని పూర్తి చేస్తారు. అయితే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. A:B:C. ఒక పని పూర్తి చేయడానికి ఏకి B కంటే 2 రెట్లు C కంటే 3 రెట్లు టైం పడుతుంది. ఇప్పుడు మనం C1 అనుకుందాం. C1 అనుకుంటే C కంటే 3 రెట్లు Aకు సమయం పడుతుంది కాబట్టి A 3 అనుకుందాం. అలాగే B కంటే 2 రెట్లు Aకు పడుతుంది. A యొక్క వాల్యూ 3 అయినప్పుడు దీనికి 2 రెట్లు అంటే 3/2 అవుతుంది.
ఇది 3/2 అయినప్పుడు దీనికి 2 రెట్లు A3 అవుతుంది. కాబట్టి 2ని అటు ఇటు మల్టిపుల్ చేస్తే 6:3:1 ఇది టైం అవుతుంది. క్వశ్చన్లో టైం అని ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఎఫిషియన్సీ కావాలంటే దీన్ని 1/6:1/3:1/1 రాసుకుంటే ఇక్కడ మల్టిపుల్ చేస్తే 2 అవుతుంది. 1/2 అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకు 1:2:3 రావడం జరుగుతుంది. టోటల్ వర్క్ వచ్చేసి 1+2+3 6 × 1 ఒక రోజులో పూర్తి చేస్తారు. ఇది టోటల్ వర్క్ అవుతుంది. డివైడెడ్ బై ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ యొక్క ఎఫిషియన్సీ 1 కాబట్టి టోటల్ వర్క్ని 6 డేస్లో ఏ పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ A, B and C can complete a work in 6 days, if A can work twice faster than B and thrice faster than C, then the number of days C alone can complete the work. A, B, C కలిసి ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. A, B కంటే 2 రెట్లు వేగంగా మరియు C కంటే 3 రెట్లు వేగంగా పనిని చేయగలిగితే C ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. A:B:C. A B కంటే 2 రెట్లు వేగంగా మరియు C కంటే 3 రెట్లు వేగంగా పనిచేస్తాడు. C 1 అనుకుంటే C కంటే 3 రెట్లు కాబట్టి A అనేది 3 అవుతుంది. అలాగే B కంటే 2 రెట్ల వేగంతో A పని చేస్తాడు కాబట్టి B అనేది 3/2 అవుతుంది. ఇంకా 2 అటు మల్టిపుల్ చేస్తే 6:3:2 ఆల్రెడీ రేట్లో అన్నాడు కాబట్టి ఇది ఎఫిషియన్సీనే అవుతుంది. ఇప్పుడు మనకు ముగ్గురు కలిసి 6 రోజుల్లో పూర్తి చేశారని ఇచ్చాడు. 6+3 9, 9+2 11 టోటల్ వర్క్ వచ్చేసి ఎఫిషియన్సీ ఏమో 11, వాళ్ళు 6 డేస్లో పూర్తి చేశారు కాబట్టి 6. మనకు క్వశ్చన్లో ఏమడిగాడంటే C ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. C యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 2, 2 1s 2 3s 33 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. C ఒక్కడే ఆ పనిని 33 డేస్లో కంప్లీట్ చేస్తాడు కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, A and B together can do a work in 30 days. After working for 23 days, B leaves the work. Total work is finished in 33 days. In how many days could B alone do the work? A మరియు B కలిసి ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలరు. 23 రోజుల పాటు చేసిన తర్వాత B ఆ పనిని వదిలిపెట్టాడు మరియు మొత్తం పని 33 రోజుల్లో పూర్తయింది. అయితే B ఒక్కడే ఆ పనిని ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. A మరియు B కలిసి ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తారు. 23 రోజుల పాటు చేసిన తర్వాత B పని వదిలిపెట్టి వెళ్తాడు. B 23 రోజులు చేసిన తర్వాత పని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. B యాక్చువల్గా 30 రోజులు చేయాలి కానీ 23 రోజులే చేశాడంటే 30 నుంచి 23 తీసేస్తే 7 డేస్ వర్క్ అనేది B వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. అయితే మొత్తం పని 33 రోజుల్లో పూర్తి అవుతుంది. 30 రోజులు అవ్వాల్సిన వర్క్ 33 రోజులలో అవుతుందంటే 3 డేస్ ఎక్స్ట్రా వర్క్ జరిగింది. ఈ 3 డేస్ ఎక్స్ట్రా వర్క్ని A చేస్తాడు. B యొక్క 7 డేస్ వర్క్ని A 3 డేస్లో కంప్లీట్ చేస్తాడు. A:B టైం వచ్చేసి B యొక్క 7 డేస్ వర్క్ని A 3 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఎఫిషియన్సీ వచ్చేసి రివర్స్లో రాస్తే సరిపోతుంది, 7:3. మనకు టోటల్ వర్క్ కావాలంటే ఎఫిషియన్సీ ఇంటూ టోటల్ డేస్. ఎఫిషియన్సీ 7+3 అనేది 10 అవుతుంది. అలాగే A+B ఇద్దరు కలిసి 30 రోజుల్లో పూర్తి చేస్తారు కాబట్టి 30 × 10 అనేది టోటల్ వర్క్ అవుతుంది. మనకు B ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడిగాడు. B యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 3 డివైడెడ్ బై 3, 3 1s 3 10s 10 × 10 100 డేస్. 100 డేస్లో B ఒక్కడే ఆ పనిని పూర్తి చేస్తాడు కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడడానికి చాలా పెద్దగా ఉంది కానీ ఆన్సర్ 10 సెకండ్స్లో అయిపోతుంది. A man has 3 sons. First and second can complete a work in 12 and 15 days respectively. In how many days the third son will complete the work? If a man could alone complete the whole work in 2 4/13 days, the man can double the work in same time.
ఇన్ విచ్ టైమ్ ఆల్ హిస్ సన్స్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. ఇప్పుడు తెలుగులో చూద్దాం. ఒక వ్యక్తికి ముగ్గురు కుమారులు ఉన్నారు. మొదటి మరియు రెండవ కుమారులు ఒక పనిని వరుసగా 12 రోజులు మరియు 15 రోజుల్లో పూర్తి చేయగలరు. ఆ వ్యక్తికి ఒక్కడే ఆ పనిని 2, 4/13 రోజుల్లో పూర్తి చేయగలిగితే మూడవ కుమారుడు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? తన కుమారులందరూ కలిసి ఎంత సమయంలోనైతే ఆ పనిని పూర్తి చేస్తారో అదే సమయంలో ఆ తండ్రి వారికంటే రెట్టింపు పనిని చేయగలడు. ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. ఒక వ్యక్తికి ముగ్గురు కుమారులు ఉన్నారు. మొదటి మరియు రెండవ కుమారులు పనిని 12 మరియు 15 డేస్లో చేస్తారు. మొదటి కుమారుడిని ఏ అనుకుందాం, 12 డేస్లో చేస్తారు. రెండవ కుమారుడు బి 15 డేస్లో కంప్లీట్ చేస్తారు. అలాగే క్వశ్చన్స్లో తన కుమారు ఇక్కడ ఆ వ్యక్తి ఒక్కడే ఆ పనిని 2 4/3 2 4/3 అంటే 4/13 అంటే 13 2s 26 26 + 4 30/13 అవుతుంది. ఫాదర్ 30/13 డేస్లో కంప్లీట్ చేస్తాడు. దీని యొక్క ఎల్సిఎం తీసుకుందాం. 12, 15, 30 యొక్క ఎల్సిఎం 60 అవుతుంది. 12 5s 60. ఏ యొక్క ఎఫిషియన్సీ 5. బి యొక్క ఎఫిషియన్సీ 15 × 4. సి ఫాదర్ యొక్క ఎఫిషియన్సీ 30. దీన్ని ఇట్లా రాసుకోవాలి, 60/30 × 13 2s 13 2s 26 అనేది ఫాదర్ యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. అయితే క్వశ్చన్లో ఏమని ఇచ్చాడంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ముగ్గురు కొడుకులు చేసే పనిని ఫాదర్ డబుల్ ఎఫిషియన్సీ తోటి పనిచేస్తారు. ఫాదర్ యొక్క ఎఫిషియన్సీ 26 కాబట్టి వారి కుమారుల యొక్క ఎఫిషియన్సీ టోటల్ కలిపి 13 అవుతుంది. కానీ మనకు ఏ మరియు బి ఇద్దరు కుమారుల యొక్క ఎఫిషియన్సీ తెలుసు. ఏ యొక్క ఎఫిషియన్సీ 4 ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ 5. 4 + 5 9. మనకు టోటల్ 13 అని తెలుసు. ఇవి ఇద్దరి కలిపి 9 కాబట్టి రిమైనింగ్ వచ్చేసి 4 యూనిట్స్. సి యొక్క ఎఫిషియన్సీ 4 అవుతుంది. టోటల్ వర్క్ ఏమో 60. సి యొక్క ఎఫిషియన్సీ ఏమో 4. 4 1s 4, 4 5s 20 15 డేస్లో సి ఆ పనిని కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చనే. ఏ మ్యాన్ హ్యాస్ 3 sons. ఫస్ట్ అండ్ సెకండ్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 24 and 36 days respectively. In how many days the third son will complete the work? If the man could alone complete the work in 3/11 days, the man can do double the work in same time in which all of 3 sons can complete the work. తెలుగులో ఒక వ్యక్తికి ముగ్గురు కుమారులు ఉన్నారు. మొదటి మరియు రెండవ కుమారులు ఒక పనిని వరుసగా 24 మరియు 36 రోజుల్లో పూర్తి చేయగలరు. ఆ వ్యక్తి ఒక్కడే ఆ పనిని 3/11 రోజుల్లో పూర్తి చేయగలిగితే మూడవ కుమారుడు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? తన కుమారులందరూ కలిసి ఎంత సమయంలోనైతే ఆ పనిని పూర్తి చేస్తారో అదే సమయంలో ఆ తండ్రి వారికంటే రెట్టింపు పనిని చేయగలడు. సేమ్ క్వశ్చన్, సేమ్ అదే టైప్లో ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఒక వ్యక్తికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వాళ్ళని ఏబిసి అనుకుందాం. ఏ ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తాడు. బి అదే పనిని 36 రోజుల్లో పూర్తి చేస్తాడు. వాళ్ళ యొక్క ఫాదర్ అదే పనిని 3/11 అంటే 3/11 11 3s 33 36/11 అనేది అవుతుంది. ఫాదర్ 36/11 డేస్లో పూర్తి చేస్తారు. 36 24 యొక్క ఎల్సిఎం వచ్చేసి 72 అవుతుంది. 24 × 3 72 కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ 3. 36 × 2 72 కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ 2. ఫాదర్ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 36 × 2 × 11 22 అనేది ఫాదర్ యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. అయితే ఏ బి మరియు ముగ్గురు సన్స్ ఎన్ని రోజుల్లో ఎంత ఎఫిషియన్సీ తోటి పనిచేస్తారో ఫాదర్ వారికంటే డబుల్ ఎఫిషియన్సీ తోటి పనిచేస్తాడు. ఫాదర్ యొక్క ఎఫిషియన్సీ 22 అయితే అందులో సగం 11 అనేది ఏబిసి వీళ్ళ సన్స్ యొక్క ఎఫిషియన్సీ. ఫస్ట్ ఏ యొక్క ఎఫిషియన్సీ 3 అని మనకు తెలుసు. అలాగే బి యొక్క ఎఫిషియన్సీ 2 అని తెలుసు. 3 + 2 5. 7 నుంచి 5 పోతే మనకు 6 అనేది సి యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. 72 అనేది టోటల్ వర్క్. అలాగే 6 అనేది
సి యొక్క ఎఫిషియన్సీ 6 1 జా 6 1 జా 6 2 జా 12 డేస్లో సి అనేవాడు టోటల్ వర్క్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 2 men can build a wall in 15 and 20 hours respectively, but if they work together they use 280 less bricks per hour and built a wall in 12 hours. Find the number of bricks in the wall. ఇద్దరు వ్యక్తులు ఒక గోడను 15 మరియు 20 గంటల్లో నిర్మించగలరు, కానీ వారు కలిసి పనిచేస్తే గంటకు 280 ఇటుకలను తక్కువగా ఉపయోగిస్తూ 12 గంటల్లో గోడను నిర్మిస్తారు. అయితే ఆ గోడలో ఉన్న మొత్తం ఇటుకల సంఖ్యను కనుక్కోండి. ఇది కూడా ఒక డిఫరెంట్ క్వశ్చన్. చూద్దాం ఇప్పుడు. ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళు ఏ అనుకుందాం, ఇంకొకళ్ళు బి అనుకుందాం. ఏ 15 గంటల్లో, బి 20 గంటల్లో ఒక గోడను నిర్మిస్తారు. దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి 60 అవుతుంది. 15 4 జా 60, అలాగే 23 జా 60. ఏ యొక్క ఎఫిషియన్సీ 4 అవుతుంది, బి యొక్క ఎఫిషియన్సీ 3 అవుతుంది. 4 + 3 7 అనేది టోటల్ ఎఫిషియన్సీ అవుతుంది. కానీ మన క్వశ్చన్లో 12 గంటల గోడను నిర్మిస్తారని ఉంది. టోటల్ వర్క్ వచ్చేసి 60, అలాగే 12 గంటలను ఇచ్చాడు, టైం ఇచ్చాడు కాబట్టి మనకి ఇప్పుడు ఎఫిషియన్సీ వస్తుంది 12 1 జా 12 5 జా. ఇక్కడ మనకు వచ్చిన ఎఫిషియన్సీ ఏమో 5, కానీ మనకు వచ్చింది 7, కానీ క్వశ్చన్ ప్రకారం చూస్తే 5 వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే 2 ఉంది. ఈ 2 గంటల డిఫరెన్స్కు మనకు ఇక్కడ 280 ఇటుకలని తక్కువ అని ఇచ్చాడు, కాబట్టి దీన్ని ఇంటూ 140 చేస్తే మనకు 2 × 140 280 అవుతుంది. అలాగే టోటల్ వర్క్ కావాలంటే, టోటల్ ఇటుకలు కావాలంటే 60 × 140 చేయాలి. 60 × 140 చేస్తే 8400 రావడం జరుగుతుంది. 8400 అనేది గోడలో ఉన్న మొత్తం ఇటుకల సంఖ్య. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2 men can build a wall in 8 and 4 hours respectively, but if they work together they use 27 less bricks per hour and build a wall in 3 hours. Find the number of bricks in the wall. ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఇప్పుడు తెలుగులో చూద్దాం. ఇద్దరు వ్యక్తులు ఒక గోడను వరుసగా 8 మరియు 4 గంటల్లో నిర్మించగలరు. వారు కలిసి పనిచేస్తే గంటకు 27 ఇటుకలను తక్కువగా ఉపయోగిస్తూ 3 గంటల్లో గోడను నిర్మిస్తారు. అయితే ఆ గోడలో ఉన్న మొత్తం ఇటుకల సంఖ్య ఎంత? ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. ఇద్దరు వ్యక్తులు ఏబి అనుకుందాం. ఏ ఒక వాల్ని 8 అవర్స్లో, బి అదే వాల్ని 4 అవర్స్లో నిర్మిస్తాడు. ఎల్సిఎం వచ్చేసి 8 అవుతుంది. 8 1 జా 8 2 జా. ఏ యొక్క ఎఫిషియన్సీ 1, బి యొక్క ఎఫిషియన్సీ 2, టోటల్ ఎఫిషియన్సీ 3 అవుతుంది. మనకు టోటల్ వర్క్ ఏమో 8 అని ఉంది. 3 గంటల్లో గోడను నిర్మిస్తారన్నాడు కాబట్టి ఎఫిషియన్సీ టోటల్ వర్క్ బై టైం వస్తే మనకు ఎఫిషియన్సీ వస్తుంది. 8/3 అనేది మనకు వచ్చిన ఎఫిషియన్సీ, మనకు ఆల్రెడీ ఉన్న ఎఫిషియన్సీ 3. దీన్ని మైనస్ చేద్దాం. 3 - 8/3, 3 3 జా 9 -1. 1/3 అనేది మనకు ఎక్స్ట్రా వచ్చిన ఎఫిషియన్సీ. ఈ 1/3 ఎక్స్ట్రాకు మనకు 27 లెస్ బ్రిక్స్ని వాడతారు. మొత్తం 8 వర్కింగ్ మనకున్న 8 అవర్స్కి ఎంత వాడతారో చూద్దాం. 8 × 27 × ఈ 3 పైకి వస్తే 1/3 పైకి వస్తే 3 అవుతుంది. = దీన్ని మల్టిప్లై చేస్తే 648 వస్తుంది. కాబట్టి గోడల మొత్తం 648 ఇటుకలు ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ 2 candles of the same height can burn completely in 4 hours and 6 hours respectively if both start burning at the same time at their respective constant speed. Then find after how much time ratio of their heights become 2:3. తెలుగులో చూద్దాం. సమాన ఎత్తు కలిగిన 2 కొవ్వొత్తులు వరుసగా 4 గంటలు మరియు 6 గంటల్లో పూర్తిగా కాలిపోతాయి. రెండు ఒకే సమయంలో తమ స్థిర వేగంతో వెలగడం ప్రారంభిస్తే ఎంత సమయం తర్వాత వాటి ఎత్తుల నిష్పత్తి 2:3 అవుతుంది. ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. 2 కొవ్వొత్తులు వరుసగా 4 మరియు 6 గంటల్లో కాలిపోతాయి. ఏ అనే కొవ్వొత్తి 4 గంటల్లో, బి అనే కొవ్వొత్తి 6 గంటల్లో కాలిపోతుంది. ఇప్పుడు వీటి యొక్క ఎల్సిఎం వచ్చేసి 12. 4 3 జా 6 2 జా.
ఏ యొక్క ఎఫిషియన్సీ 3 అలాగే బి యొక్క ఎఫిషియన్సీ 2 అవుతుంది. కొవ్వొత్తి యొక్క హైట్ 12 అనుకుందాం. 12 మైనస్ ఇది 3x టైంలో కొవ్వొత్తి కరిగిపోతుంది అనుకుందాం. డివైడెడ్ బై 3x బై 12 మైనస్ బి ఏమో 2x టైంలో కరిగిపోతుంది అనుకుంటే వాటి యొక్క ఎత్తులు కొంతసేపటి తర్వాత 2/3 అవుతాయి. 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 3 into 12 36 minus 3 3s are 9x equal to ఇటు 2 into 12 24 minus 2 2s are 4x. 24 ఇటు వస్తే 24 minus 36 12 అవుతుంది. 9 అటు వెళ్తే 9 minus 4 5x అవుతుంది. x equal to 12/5 hours. 12/5 hours తర్వాత వాటి యొక్క ఎత్తుల నిష్పత్తి 2:3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 2 candles of the same height can burn completely in 12 hours and 20 hours respectively. If both start burning at the same time, their respective constant speed, then find after how much time the ratio of the height become 3:5. సమాన ఎత్తు కలిగిన రెండు కొవ్వొత్తులు వరుసగా 12 గంటలు మరియు 20 గంటల్లో కాలిపోతాయి. రెండు ఒకే సమయంలో తమ స్థిర వేగంతో వెలగడం ప్రారంభిస్తే ఎంత సమయం తర్వాత వాటి యొక్క ఎత్తుల నిష్పత్తి 3:5 అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. మనం ఇప్పుడు ఏ అనే కొవ్వొత్తి 12 గంటల్లో కరిగిపోతుంది. బి అనే కొవ్వొత్తి 20 గంటల్లో కరిగిపోతుంది. దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి 60 అవుతుంది. 12 5s are 60, 20 3s are 60. 60 అనేది కొవ్వొత్తి యొక్క హైట్ అని మనం అజ్యూమ్ చేసుకుందాం. 60 మైనస్ 5x టైంలో అది 3:5 అవుతుందని మనం అనుకుందాం. మైనస్ 5x బై బి కొవ్వొత్తి యొక్క కరిగిపోయే హైట్ 60 మైనస్ 3x. దీని యొక్క హైట్ కొంత సమయం తర్వాత 3/5 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 60 into 5 300 మైనస్ 5 into 5 25x equal to 3 into 60 180 మైనస్ 3 3s are 9x. 300 నుంచి 180 తీసేస్తే 120 అవుతుంది. అలాగే 25 నుంచి 9 తీసేస్తే 16 అవుతుంది. 4 3s are 4 4s are 20 15/2 equal to x. x అనేది 7.5 అవర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. 7.5 అవర్స్ తర్వాత వాటి యొక్క ఎత్తుల నిష్పత్తి 3:5 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. a plus b, b plus c can complete a work in 12 and 16 days respectively. A work for 5 days and B work for 7 days. C can complete the remaining work in 13 days. Then find the C would complete the work in how many days? తెలుగులో చూద్దాం. A plus B కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. అలాగే B plus C కలిసి అదే పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలరు. A ఆ పనిని 5 రోజులు మరియు B 7 రోజులు చేసిన తర్వాత మానేస్తే మిగిలిన పనిని C ఒక్కడే 13 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే C ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. A ప్లస్ B కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. A ప్లస్ B ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. B ప్లస్ C కలిసి అదే పనిని 16 రోజుల్లో చేస్తారు. B ప్లస్ C కలిసి ఆ పనిని 16 రోజుల్లో చేస్తారు. దీని యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం వచ్చేసి 48 అవుతుంది. 12 4s are 16 3s are. A ప్లస్ B యొక్క ఎఫిషియన్సీ 4 అవుతుంది. B ప్లస్ C యొక్క ఎఫిషియన్సీ 3 అవుతుంది. ఏ ఆ పనిని 5 రోజులు చేస్తాడు. ఇక్కడ A ప్లస్ B ఉంది, కానీ మన క్వశ్చన్లో A మాత్రమే ఇచ్చిండు. కాబట్టి A యొక్క వాల్యూ తెలుసుకోవడానికి ఇంటూ 5. A 5 రోజుల్లో చేసిన పని 20 యూనిట్స్. B 7 రోజుల్లో చేస్తాడు. ఇక్కడ B ఆల్రెడీ 5 డేస్ చేశాడు. A చేసిండంటే ఆటోమేటిక్గా B కూడా చేసినట్టే. కానీ క్వశ్చన్లో B 7 డేస్ అని ఇచ్చాడు. మనకు ఎక్స్ట్రా 2 డేస్ వర్క్ కావాలి. కాబట్టి ఇక్కడ నుంచి చూద్దాం. B 2 డేస్ వర్క్ చేస్తాడు.
2 days వరకు 3 into 2 6 యూనిట్స్ చేస్తాడు. 20 + 6 26 యూనిట్స్ అనేది వర్క్ కంప్లీట్ అవుతుంది. టోటల్ వర్క్ అనేది 48. ఇందులో నుంచి 26 యూనిట్ వర్క్ తీసేస్తే 22 యూనిట్స్ వరకు మిగిలి ఉంటుంది. నెక్స్ట్ మిగిలిన పనిని సి 13 రోజుల్లో పూర్తి చేస్తాడు. సి వర్క్ని 13 రోజుల్లో చేస్తాడు. ఇక్కడ బి ప్లస్ సిని ఆల్రెడీ 2 యూనిట్స్ వర్క్ అనేది మనం తీయడం జరిగింది. బి యొక్క 2 days వర్క్, సి యొక్క 2 days వర్క్ ఇక్కడ తీయడం జరిగింది. టోటల్ సి 13 daysలో చేస్తాడు. ఇందులో నుంచి 2 days వర్క్ ఆల్రెడీ మనం తీసేసాం కాబట్టి మిగిలింది 11 days. 22 యూనిట్స్ వర్క్ని 11 daysలో చేస్తాడు కాబట్టి 11 ones 11 twos. సి యొక్క ఎఫిషియన్సీ అనేది 2 అవుతుంది. అయితే మనకేం అడిగిందంటే సి ఒక్కడే ఆ మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. టోటల్ వర్క్ వచ్చేసి 48. సి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 2 2s 2 4s. 24 daysలో సి ఒక్కడే ఆ మొత్తం పనిని 24 daysలో కంప్లీట్ చేస్తాడు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఈ క్లాస్ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో లభిస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే మన క్లాస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.